మీ భూమి సర్వే చేస్తున్నారని పేర్లు పెట్టి మొత్తం గెలాక్సీ గ్రనైట్, చాలా కాస్ట్లీ గ్రనైట్, దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఫోటో వేసుకొని మీ భూములు నాటే పరిస్థితికి వచ్చాడు. నిద్ర లేస్తే ఆయన ఫోటో చూడాలి, పొలానికి పోతే ఆ ఫోటో చూడాలి. ఏం చేయాలో నాకు అది చూసిన తర్వాత అనిపించింది, ఇది కరెక్ట్ కాదు, ఏ వ్యక్తి కూడా మరి చేయకూడదని చేస్తే ఇప్పుడు ఆ రాళ్లపై నుండే ఫోటో తీయడానికి 12 కోట్లు అయింది. ఇలాంటి మనం చూస్తే చాలా బాధేస్తుంది. ఇలాంటివన్నీ జరిగాయి. అది చూసిన తర్వాత ఈరోజు మీరంతా కూడా మొన్నటి వరకు భయంగా బతికారు. మీ భూమి వేరే వాళ్ళు కబ్జా చేసిన మీ భూమిని 22 పెట్టినా, మీ భూమి మీది కాదని చెప్పినా మీరు మాట్లాడాలంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది, మీరు స్వేచ్ఛగా ఇక్కడొచ్చి ఎవరు తప్పు చేసినా నేరుగా అడిగే అధికారం మీకు ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ప్రభుత్వం. ఒకప్పుడు నవ్వు ముఖమే నేను చూడలా, కనీసం ఇప్పుడు నవ్వుతున్నారు. ఒకప్పుడు నవ్వాలంటే కూడా భయం, 24 గంటల సమస్యలతో ఉండేవారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, మీ ఆస్తులకు రక్షణ కల్పించాలని. సమస్యలు సృష్టించడం చాలా తేలిక, సమస్య పరిష్కారం చేయాలంటే చాలా సమస్య ఉంటుంది. ఈరోజు ఈ సమస్యను పరిష్కారం చేయాలని మేము ఈరోజు మీరు చూస్తే దగ్గర అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెట్టాం. ఇప్పటి వరకు చాలా వరకు కొన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు మీరు చూసినప్పుడు దగ్గర 9,500 మొత్తం ఇప్పటి వరకు చూసి 95,263 పిటిషన్లు వచ్చాయి రెవెన్యూ సదస్సుల్లో. ఇప్పటికి చేసింది దగ్గర ఒక 10 రోజులు. ఎన్ని రోజులు అయింది? 6వ తారీఖు స్టార్ట్ చేశారు. డిసెంబర్ 6వ తారీఖున స్టార్ట్ చేసి జనవరి 9 వరకు రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు పెడుతున్నాం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు దగ్గర 3 లక్షల మంది ఇప్పటి వరకు అటెండ్ అయ్యారు. దగ్గర 1 లక్ష సమస్యలు ఇప్పటికే రిపోర్ట్ అయినాయి. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యల్ని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కారం చేసి మీ ఆస్తి మీకిచ్చే బాధ్యత మాది.